उद्घाट्य योगकलया हृदयाब्जकोशं धन्यैश्चिरादपि यथा रुचि गृह्यमाणः यः प्रस्फुरत्यविरतं परिपूर्णरूपः श्रेयस्समे दिशतु शाश्वतिकं मुकुन्दः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। పరమ పవిత్రము అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ తిరుమల క్షేత్రములో ఎన్నో సంవత్సరాలుగా చాలా ప్రాచీన కాలం నుంచి వేద శాస్త్ర ఆగమాది విద్యలకు గొప్ప సంజీవినిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఎన్నో సంవత్సరాలకు పూర్వం అంటే 1969 నుంచి ప్రారంభించి తత్తత్ కాలములో ఎన్నో సదస్సుల్ని పరీక్షల్ని నిర్వహించి ఇప్పుడు 29వ శ్రీ వెంకటేశ్వర వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సుని నిర్వహిస్తూ ఎంతోమంది ఎంతో కృషితో వేదములు శాస్త్రములు ఆగమములు ఈ వైదిక విద్యలో నైపుణ్యాన్ని సంపాదించినటువంటి ఎంతోమంది విద్యార్థులకి ఇక్కడ పరీక్షను నిర్వహించి ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వారికి ఇవాల్టి రోజున ఈ సంవత్సరం యొక్క ఈ సదస్సు యొక్క ఆఖరి రోజు అయినటువంటి ఇవాల్టి రోజున ప్రమాణపత్ర వితరణ కార్యక్రమం ఇప్పుడు జరగబోతూ ఉన్నది. ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఇప్పుడే ఈ సదస్సు యొక్క కార్యదర్శి గారి చేత నివేదింపబడినటువంటి నివేదిక ద్వారా ఎంతమంది ఇందులో చాలా కృషి చేసి పరీక్షనిచ్చి ఉత్తీర్ణులయ్యారు అనేటటువంటి విషయాన్ని మనం విన్నాం. అది మనసుకి అత్యంత సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. ఎందుకు అనంటే ఈ వైదిక విద్య అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి విద్య. వేదములు సమస్త ప్రమాణముల్లోనూ అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రమాణములు. ప్రత్యక్ష అనుమానాది ప్రమాణములు ఉన్నాయి, శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఇటువంటి ప్రమాణములన్నిటిలోనూ వేదములు సర్వోత్కృష్టమైనటువంటి ప్రమాణములు. ఏదైనా ఒక ప్రమాణం యొక్క శ్రేష్టతని మనం ఎలా గుర్తించాలి అనంటే ఆ ప్రమాణము ద్వారా ప్రతిపాదితమవుతూ ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో దాని ద్వారా ఆ ప్రమాణం యొక్క గొప్పతనాన్ని మనం శ్రేష్టతని మనం తెలుసుకోవాలి. ఈ ప్రతి ఒక్క ప్రమాణము మనకి ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఉదాహరణకి మన ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్షం అంటే ఇంద్రియములు, మన కళ్ళు చెవులు ఇత్యాది ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ప్రత్యక్ష ప్రమాణములుగా శాస్త్రంలో పరిగణించారు. ఈ ఇంద్రియాల ద్వారా రకరకాల విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ ఇంద్రియాలు కొన్ని విషయాల్ని మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇలా ఒక్కొక్క ప్రమాణము కొన్ని విషయాల్ని తెలియజేస్తూ ఉంటుంది. ఏ ప్రమాణము ఎటువంటి విషయాన్ని తెలియజేస్తోంది అనేటటువంటి విషయం మీద ఆ ప్రమాణం యొక్క గొప్పతనం అనేది ఆధారపడి ఉంటుంది. అందులో అన్ని ప్రమాణముల్లోనూ వేదములు సర్వశ్రేష్టమైనటువంటి ప్రమాణములు. ఎందుకు అనంటే ఈ వేదముల ద్వారా ప్రతిపాదింపబడుతూ ఉన్నటువంటి తత్వం అనేది ఏదైతే ఉందో అది సర్వశ్రేష్టమైనటువంటిది. దానికంటే శ్రేష్టమైనది ఇంకోటి లేదు. ఈ వేదముల ద్వారా ధర్మతత్వము, బ్రహ్మతత్వము ఈ రెండు కూడా విశేషంగా ప్రతిపాదింపబడుతూ ఉన్నాయి. ఇంతకంటే శ్రేష్టమైనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. అందుకే ఈ తత్వం గురించి ఉపనిషత్తుల్లో చెప్పేటప్పుడు ఒక మాటను చెప్పారు.
కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి అని ఒక చోట చెప్పారు. అలాగే ఇంకో చోటేమో ఉతతమాదేశం అప్రాక్ష్యో ఏనాశ్రుతం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం అని ఇంకో చోట చెప్పారు. అలాగే ఇంకో చోట ఆత్మని ఖల్వరే దృష్టే శ్రుతే మతే విజ్ఞాతే ఇదం సర్వం విదితం అని చెప్పారు. ఇలా అథర్వణ వేదంలో ఉండే ఉపనిషత్తులోను, సామవేదం చాందోగ్యంలోను, అదేవిధంగా బృహదారణ్యక ఉపనిషత్తులోను ఇలా ఎన్నో చోట్ల ఈ తత్వం గురించి చెప్పేటప్పుడు ఆ తత్వం యొక్క గొప్పతనాన్ని మనకి చెప్పేటప్పుడు ఉపనిషత్తులు మనకేం చెబుతూ ఉన్నాయనంటే, ఇది ఎటువంటి తత్వము అనంటే దాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదు, అన్నిటినీ కూడా తెలుసుకున్నట్టు అయిపోతుంది అని దీని యొక్క అర్థం. అందుకే ఇందాక ఉతతమాదేశం అప్రాక్ష్యో ఏనాశ్రుతం శృతం భవతి అనేటటువంటి ఆ వాక్యం ఏదైతే ఉందో ఛాందోగ్యోపనిషత్తులో, ఇది ఒక ప్రశ్న. ఉతతమాదేశం అప్రాక్ష్యో ఏనాశ్రుతం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం అని ఒక తండ్రి తన కొడుకుని ఇలా అడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతున్నాడు అంటే, తన కొడుకుని చదువుకోవడం కోసం గురుకులానికి పంపించాడు తండ్రి. చాలా సంవత్సరాల పాటు గురుకులంలో ఉండి చాలా విద్యలు నేర్చుకొని విద్యాభ్యాసం పూర్తి చేసుకొని గురుకులం నుంచి కొడుకు ఇంటికి వస్తూ ఉన్నాడు. తండ్రి కూడా ఎదురు చూస్తున్నాడు, వాళ్ళ నా కొడుకు చక్కగా విద్యాభ్యాసం పూర్తి చేసుకొని గురుకులంలో చక్కగా అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణుడై మా చదువంతా పూర్తి చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తున్నాడు అని తండ్రి కూడా చాలా సంతోషంగా వాడి కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కొడుకు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు ఇంటికి. అయితే ఆ కొడుకు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ నడకలో ఒక తేడాని గమనించాడు తండ్రి. మామూలుగా అయితే నా కొడుకు ఇలా ఉండడు, ఏదో కాస్త తేడాగా ఉంది వీడు నడుచుకుంటూ రావడం. ఏమిటా తేడా అంటే వేరే ఏం లేదు, ఆ నడకలో ఆ అహంకారం అనేది కనబడుతోంది. నాకు అన్ని విద్యలు వచ్చు, నాకు తెలియంది ఏమీ లేదు అనేటటువంటి అహంకారపూరితమైన నడకతో రావడాన్ని తండ్రి గమనించాడు. అప్పుడు వాడికి ఉన్నటువంటి అహంకారాన్ని పోగొట్టి ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఆ కొడుకు దగ్గరికి రాగానే తండ్రి అడిగాడు, అన్ని చదువుకున్నావా అని అడిగాడు. అన్ని చదువుకున్నాను అన్నాడు. అయితే ఒక విషయం ఉంది, దాని గురించి కూడా తెలుసుకున్నావా అని అడిగాడు. ఏమిటా విషయం అని అంటే అప్పుడు ఈ ప్రశ్న అడిగాడు. ఉతతమాదేశం అప్రాక్ష్యో, నువ్వు మీ గురువు దగ్గర ఒక విషయం ఉంది, దాని గురించి అడిగావా? ఏమిటా విషయం అనంటే, ఏన అశ్రుతం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం. దేన్ని గనక తెలుసుకుంటే అన్నిటినీ కూడా తెలుసుకున్నట్టు అవుతుందో అటువంటి ఒక విషయం ఉంది, ఆ విషయం గురించి నువ్వు మీ గురువుగారిని అడిగావా? ఆయన నీకు ఆ విషయం గురించి చెప్పాడా అని అడిగాడు. అప్పటికీ వీడు ఇంకా అహంకారంలోనే ఉన్నాడు. ఆ అహంకారంలోనే ఉన్నాడు కాబట్టి ఒక మాట ఏమన్నాడు అని అంటే, నాన్న బహుశా నువ్వు అడుగుతున్న ఈ విషయం గురించి మా గురువుగారు కూడా తెలియదేమో అని అనేశాడు. ఆయనకు గనక ఎందుకంటే నేను చాలా ప్రియ శిష్యుడిని ఆయనకి తెలిసినవన్నీ కూడా నాకు నేర్పించాడు. కాబట్టి ఆయన నాకు ఈ విషయం చెప్పలేదు అని అంటే బహుశా ఆయనకు కూడా తెలిసి ఉండదేమో అని అనేశాడు. అసలు ఆయనకు తెలుసా లేదా అడగాల్సింది నువ్వు, తర్వాత ఆయన చెప్పుంటే అది వేరే విషయం. ఆయన కనుక నాకు ఈ విషయం గురించి తెలియదురా ఇంకెవరినైనా అడుగు అని చెప్తే అది వేరే విషయం. కానీ అసలు అడగకుండానే అడగలేదు అనే తప్పు తన మీద వస్తుందేమో అని చెప్పి కొడుకు ఏం చేశాడు అని అంటే, బహుశా మా గురుగారు కూడా ఈ విషయం గురించి తెలియదు కాబట్టి ఆయన నాకు చెప్పలేదు అని అనేశాడు. అప్పుడు వాళ్ళ తండ్రి చెప్పాడు, తప్పు అలా అనకూడదు, ఇలా ఒక గొప్ప విషయం ఉంది, ఆ తత్వం గురించి నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి ఆ తర్వాత క్రమంగా తండ్రి ఆ తత్వాన్ని ఉపదేశించాడు. ఒకసారి ఉపదేశించాడు, కొడుకు అర్థం కాలేదు, మళ్ళీ అడిగాడు. ఏదో ఒక రకంగా అర్థమైంది, ఇంకొకసారి చెప్పు అని మళ్ళీ అడిగాడు. మళ్ళీ చెప్పాడు. ఇంకా కాస్త అర్థమైంది, ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్పు అని అడిగాడు. మళ్ళీ చెప్పాడు. ఇలా 9 సార్లు, దాదాపుగా 9 సార్లు అడిగాడు. 9 సార్లు తండ్రి కూడా చెప్పాడు. అక్కడే తత్వమసి 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 అని ఆ కొడుక్కి తండ్రి ఉపదేశించాడు. తత్వమసి అంటే నువ్వే ఆ తత్వం, ఆ పరతత్వం నువ్వే అయ్యున్నావు అని అక్కడ ఆ ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది ఈ విషయం అంతా కూడా. అంటే ఇదంతా ఎందుకు చెప్పుచాము అంటే, అంత గొప్ప తత్వం ఉపనిషత్తుల బ్రహ్మతత్వం, ఆ పరబ్రహ్మతత్వం అనేది ఉపనిషత్తుల్లో చెప్పబడి ఉన్నది. అదేవిధంగా ధర్మతత్వం, మనం అనుష్ఠించవలసినటువంటి కర్మలు, చేయవలసినటువంటి ఉపాసన, ఈ అన్ని విషయాల గురించి కూడా మన వేదములు, ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములు, వీటన్నిటిలోనూ విశేషంగా చెప్పబడి ఉన్నది. కాబట్టి ఇంత గొప్ప విషయాన్ని, అంటే ఇంకా ఏ విషయాన్ని తెలుసుకోవడం వల్ల
సమస్త విషయాల్ని తెలుసుకున్నట్టు అవుతుందో, ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదో అంత గొప్ప విషయాన్ని మనకి ఈ ప్రమాణములు, వేదములు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ గొప్ప విషయాన్ని ఈ వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములు కాకుండా ఇంకా ఏ ప్రమాణంతోనూ మనం తెలుసుకోలేం. అదేవిధంగా భగవద్గీతలోనూ స్వయంగా భగవంతుడు ఒక మాట చెప్తాడు, యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే అని స్వయంగా భగవంతుడు కూడా చెప్పి ఉన్నాడు. దేన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదో అటువంటి తత్వాన్ని నేను నీకు ఉపదేశిస్తాను అని భగవంతుడు గీతలో అర్జునుడికి ఉపదేశించాడు. కాబట్టి అటువంటి ఆ గొప్ప తత్వాన్ని ఈ వైదిక విద్య మనకి ప్రతిపాదిస్తూ ఉన్నది, తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఇంత గొప్ప విద్య, ఈ వైదిక విద్య అనేటటువంటిది ఇంత గొప్ప సర్వోత్కృష్టమైనటువంటి ప్రమాణములుగా ఈ వేదములు, అలాగే వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి ఈ వైదిక విద్యని అభ్యసించేటటువంటి ఆ సౌభాగ్యం అనేది ఈ జన్మలో లభించడం, అందులోనూ విశేషంగా పరమ పవిత్రమైనటువంటి ఈ తిరుమల క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా నిర్వహింపబడుతూ ఉన్నటువంటి ఈ సదస్సులో మనకు వచ్చినటువంటి, నేర్చుకున్నటువంటి ఆ విద్యని ఇక్కడ ఈ సదస్సులో పరీక్షగా ఇచ్చి, నేర్చుకున్నటువంటి విద్యని ఈ సదస్సులో పరీక్షగా ఇవ్వడం. పరీక్ష ఇవ్వడం అని అంటే దాని అర్థం మనం నేర్చుకున్నటువంటి విద్యని స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే వెంకటేశ్వర స్వామికే నివేదించడం అనే దీని యొక్క అర్థం. ఏ పరమాత్మ, ఏ స్వామి సమస్త వేదవేద్యుడై ఉన్నాడో స్వయంగా ఆ స్వామికే మనం చదువుకున్నటువంటి విద్యను నివేదించి ఆ స్వామి యొక్క అనుగ్రహ రూపమైనటువంటి ప్రమాణ పత్రాన్ని పొంది జీవితాన్ని సార్థకపరుచుకోవడం అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇవాళ రోజున ఈ జరిగినటువంటి ఈ పరీక్షలన్నిటిలోనూ చక్కగా ఉత్తీర్ణులై ఈ ప్రమాణ పత్రాన్ని పొందుతూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంత గొప్ప తత్వాన్ని మరి ఇంకొక ఏ ప్రమాణము కూడా మనకి తెలియచెయ్యదు. వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రముల ద్వారానే ఇంత గొప్ప తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ఇక్కడ ఈ ప్రపంచంలో ఎంతో మందికి ఈ వేదముల యొక్క గొప్పతనం తెలియదు. కొంతమంది వాళ్లకున్నటువంటి బుద్ధి వైపరీత్యం వల్ల ఈ వేదముల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోకుండా కొంతమంది ఏమంటారంటే, మేము వీటిని ఒప్పుకోం, ఈ వేదములు శాస్త్రములని మేము ఒప్పుకోం, ఇక్కడ చెప్పేటటువంటి తత్వాన్ని మేము ఒప్పుకోము అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, వాళ్ళు ఒప్పుకోనంత మాత్రాన ఈ తత్వం ఎక్కడికి పోదు. ఈ తత్వం, ఈ మార్గం అనేది ఎక్కడికి కూడా వెళ్ళదు. ఇది సత్యమైనటువంటి మార్గం. తత్వము అంటేనే సత్యము అని అర్థం. ఏది సత్యమో అదే తత్వం, ఏది తత్వమో అదే సత్యం. ఈ రెండు కూడా పర్యాయ పదాలుగా శాస్త్రముల్లో మనకి చెప్పారు. కాబట్టి ఎవరో ఒప్పుకోనంత మాత్రాన వాస్తవమైనటువంటి విషయం ఎక్కడికి వెళ్ళదు. లోకంలో ఏ విషయం అయితే వాస్తవమైన విషయం ఉంటుందో అది ఎవరో ఒకరి యొక్క అంగీకారం కోసం ఎదురు చూడదు. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను. ఏమిటి అని అంటే, ఒక పెద్ద భవనం ఉన్నది. ఎక్కడైనా భవనాన్ని నిర్మించాలంటే ముందు స్తంభాలను నిర్మించి ఆ స్తంభాల మీద భవనాన్ని నిర్మిస్తాం. ఆ భవనానికి ఈ స్తంభాలు ఆధారంగా ఉంటాయి. ఈ భవనానికి స్తంభాలు ఆధారంగా ఉన్నాయి అనేటటువంటి విషయం ఎవరో ఒకరి కల్పన కాదు, అది వాస్తవమైనటువంటి విషయం. నిజంగా ఈ భవనానికి స్తంభాలు ఆధారంగా ఉన్నాయి అనేది వాస్తవమైనటువంటి విషయం. ఇప్పుడు ఆ భవనం ముందుకు ఎవడో ఒకడు వచ్చి నిలబడి ఈ భవనానికి ఈ స్తంభాలు ఆధారం అనే విషయాన్ని నేను ఒప్పుకోను అన్నంత మాత్రాన ఆ భవనం ఎక్కడ కూలిపోదు. అథవా వీడొచ్చి ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఆ స్తంభాల మీద భవనం నిలుస్తుంది అని ఉండదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఈ స్తంభాల మీద భవనం నిలబడింది అనేటటువంటిది అది వాస్తవమైనటువంటి విషయం. కాబట్టి అక్కడ నువ్వు ఒప్పుకోవడం కోసం అది ఎదురు చూడదు. ఇది వాస్తవమైనటువంటి విషయం. నీ యొక్క అంగీకారం మీద ఆ భవనం నిలబడలేదు, ఆ స్తంభాల మీద భవనం అనేది నిలబడింది. కాబట్టి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా ఇది వాస్తవమైనటువంటి విషయము.
అప్పుడు ఆ స్తంభాన్ని గనక మనం కూలిస్తే ఆ భవనం కూడా కూలిపోతుంది. ఇప్పుడు ఆ భవనంలో ఉండేటటువంటి వాళ్ళల్లో ఎవరైతే ఈ విషయాన్ని ఒప్పుకుంటారో, ఇప్పుడు ఆ స్తంభాలు గనక ఏమైనా ఆ స్తంభాలను గనక కూల్చేస్తే అప్పుడు ఏముంది, భవనం కూడా కూలిపోతుంది. అప్పుడు ఆ భవనం కూలిపోయేటప్పుడు భవనం లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఎవరైతే ఈ విషయాన్ని ఒప్పుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇబ్బంది కలుగుతుంది, ఎవరు ఒప్పుకోరో వాళ్ళకి మాత్రం ఏమీ కాదు అని ఏం లేదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ స్తంభాన్ని కనుక కూలిస్తే భవనం కూలిపోతుంది, కూలిపోయిందంటే నీకు ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా మన యొక్క ఈ ధర్మం, అంటే ఏ ధర్మాన్నైతే ఈ వేదములు శాస్త్రములు మనకి చూపిస్తూ ఉన్నాయో, ఈ ధర్మం అనేది ఏదైతే ఉందో అది సమస్త ప్రపంచానికి ఆధారం. కాబట్టి ఎప్పుడైతే ఈ ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు సమస్త ప్రపంచానికి కూడా హాని కలుగుతుంది. కేవలం ఈ ధర్మాన్ని అనుసరించేటటువంటి వాళ్ళకి, ఈ ధర్మాన్ని ఒప్పుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే కాదు, అందరికీ కూడా హాని కలుగుతుంది. ఎందుకంటే ఈ ధర్మం అనేది ప్రపంచానికి ఆధారం. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ అని దీన్నే మనకి ఉపనిషత్తు తెలియజేస్తూ ఉన్నది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ధర్మం అనేది ప్రపంచానికి ఆధారం అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి? ఆధారం అంటే లోకంలో ఆధారం అని మనం దేన్ని అంటాం? కింద ఒక వస్తువు ఉంది, దాని మీద ఇంకో వస్తువు ఉన్నప్పుడు ఆ పైన ఉండే వస్తువుకి కింద ఉండే వస్తువు అనేది ఆధారం అని మనం అంటూ ఉంటాం. అదేవిధంగా ప్రపంచానికి ధర్మం అనేది ఆధారం అని అంటే దాని అర్థం ఏమిటి? ధర్మం అని కింద ఒకటి ఉంది, దాని మీద ప్రపంచం అనేది ఎక్కి కూర్చుంది అని అర్థమా అని అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మాటని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ప్రపంచానికి ధర్మం అనేది ఆధారం అనే మాటని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, లోకంలో ఈ ఆధారం అనేటటువంటి పదాన్ని కేవలం ఒక వస్తువుని ధరించి ఉన్నటువంటి వస్తువులో మాత్రమే కాదు, వేరే అర్థాల్లో కూడా మనం ఉపయోగించే పద్ధతి ఉంది. ఎక్కడ అనంటే, పిల్లలకి తల్లిదండ్రుల ఆధారం, అలాగే తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు వాళ్ళకి పిల్లలు ఆధారం. అథవా ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉన్నాం, ఆ ఉద్యోగం అనేది జీవనాధారం. ఈ ఉద్యోగం అథవా వ్యాపారం ఏదో పని చేస్తూ ఉన్నాం, ఇదే నా జీవనానికి ఆధారం అని కూడా మనం అంటూ ఉంటాం. వ్యవహారంలో లోకంలో మనం అలా అంటూ ఉంటాం. ఇక్కడ పిల్లలకి తల్లిదండ్రుల ఆధారం అని అంటే దాని అర్థం అంటే వీళ్ళ మీద వాళ్ళు ఎక్కి కూర్చున్నారని అర్థం కాదు. అథవా ఈ తల్లిదండ్రులకి పిల్లల ఆధారం అంటే వీళ్ళ మీద వాళ్ళు ఎక్కి కూర్చున్నారు అని అర్థం కాదు. మరి దాని అర్థం ఏమిటి? ఆధారం అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, పిల్లలకి ఏది కావాల్సి ఉందో దాన్ని అందించే వాళ్ళు తల్లిదండ్రులు. అదేవిధంగా తల్లిదండ్రులకు ఏది కావాల్సి ఉందో ఆ వయసు అయిపోయిన తర్వాత, ఆ వృద్ధావస్థలో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన దాన్ని వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఏ కష్టం రాకుండా వాళ్ళని చూసుకునేటటువంటి వాళ్ళు పిల్లలు. ఆ బాధ్యత వీళ్ళది కాబట్టి వీళ్ళు వాళ్ళకి ఆధారం. ఈ ఉద్యోగం అనేది మనకు ఆధారం అని అంటే, మన జీవితం చక్కగా సాగాలి అని అంటే దానికి కావాల్సినటువంటి సంపాదన ఈ ఉద్యోగం ద్వారా కలుగుతోంది. దీని ద్వారా మన జీవనం అనేది చక్కగా సాఫీగా సాగుతోంది. కాబట్టి ఈ ఉద్యోగం అనేది ఆధారం. అంటే అక్కడికి ఏమైందనంటే, ఒక వస్తువుని ధరించి ఉన్నటువంటి వస్తువుని మాత్రమే ఆధారం అని మనం అనట్లేదు, ఇంకా కూడా వేరే అర్థాల్లోనే ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. మరి ఏ అర్థంలో ఉపయోగిస్తున్నాం అనంటే, మనకి కావాల్సినటువంటిది ఏ వ్యక్తి వల్ల అథవా ఏ వస్తువు వల్ల మనకి లభిస్తోందో ఆ వ్యక్తిని అథవా ఆ వస్తువుని కూడా మనం ఆధారం అని అంటూ ఉంటాం. ఆ అర్థంలో కూడా ఈ ఆధారం అనేటటువంటి పదాన్ని ప్రయోగించడం అనేది ఉన్నది. ఇక్కడ కూడా అదే అర్థం. ఏమిటి ఎలాగా అనంటే, ఈ సమస్త ప్రపంచంలోనూ అందరూ కూడా కోరుకునేటటువంటిది ఏమిటి అనంటే శ్రేయస్సు. అది ఎవరైనా సరే, ఆ తేడా వాడు వీడు అనే తేడా లేదు. అందరూ కూడా కోరుకునేది, పండితుడైనా పామరుడైనా ఎవరైనా కూడా అందరూ కోరుకునేది నాకు శ్రేయస్సు, నేను శ్రేయవంతుడిని కావాలి, నాకు శాశ్వతమైనటువంటి సుఖం కావాలి, శ్రేయస్సు కావాలి అని అందరూ కూడా కోరుకునేది. అది మనకి లభించాలి, ఆ శాశ్వతమైనటువంటి శ్రేయస్సు మనకి లభించాలి అనంటే దానికి ఏమిటి మార్గం? అది దేని వల్ల మనకి లభిస్తుంది అనంటే ధర్మాచరణ వల్ల మాత్రమే మనకి లభిస్తుంది. ఆ శాస్త్రం, మన వేద శాస్త్రములు మనకి ఏ మార్గాన్ని అయితే చూపించాయో ఆ వైదిక మార్గాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే సమస్త ప్రపంచము కోరుకునేటటువంటి శ్రేయస్సు లభిస్తుంది. అక్కడికి మనందరం కూడా దేన్నైతే కోరుకుంటున్నామో అది దేని వల్ల అయితే మనకి లభిస్తోందో, అంటే ఏ ధర్మం వల్ల మనకి లభిస్తోందో అదే మనకి ఆధారం. మనందరం కూడా సమస్త ప్రపంచము, ఈ ప్రపంచంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వస్తువుని కోరుకుంటూ ఉంటారు, కానీ అందరూ కూడా సమానంగా కోరుకునే ఒకే ఒక వస్తువు అనంటే అది సుఖం, అదే శ్రేయస్సు. ఆ శ్రేయస్సు అనేది దేని వల్ల లభిస్తోంది అనంటే ధర్మాచరణ వల్ల
మనకు లభిస్తూ ఉన్నది. ఆ ధర్మాచరణ ఎక్కడ ప్రతిపాదితమై ఉన్నది అని అంటే వేదముల్లో, ప్రతిపాదిత శాస్త్రముల్లో ఈ వైదిక విద్య ద్వారా అది ప్రతిపాదితమై ఉన్నది. కాబట్టి అక్కడికి అందరూ కూడా కోరుకునేటటువంటి ఆ శ్రేయస్సు మనకి దేని ద్వారా లభిస్తోందో అది సమస్త ప్రపంచానికి ఆధారం. అంటే ధర్మం అనేది సమస్త ప్రపంచానికి ఆధారం అనేటటువంటి విషయాన్ని మనం ఈ రకంగా అర్థం చేసుకోవాలి అని శాస్త్రముల్లో మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఎలాగైతే మనం కోరుకుంటూ ఉన్నటువంటి దాన్ని మనకిచ్చేటటువంటి వాళ్ళు మనకి ఆధారంగా ఉన్నారో, అదేవిధంగా యావత్ ప్రపంచము కోరుకునేటటువంటి శ్రేయస్సుని ఈ ప్రపంచానికి ఇచ్చేటటువంటిదే ధర్మం. కాబట్టి ఈ ధర్మం అనేది ప్రపంచానికి ఆధారం అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి అటువంటి ఆ గొప్ప తత్వం ఏదైతే ఉందో, ధర్మతత్వం, బ్రహ్మతత్వం, ఇటువంటి తత్వాన్ని ఈ వేద ప్రమాణములు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రమాణం, ఈ వైదిక విద్య అనేది ఇంత శ్రేష్టమైనటువంటి విద్య. కాబట్టి ఇటువంటి విద్యని సంప్రదాయబద్ధంగా అధ్యయనం చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం, చాలా విశేషమైనటువంటి విషయం. ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం వల్ల మాత్రమే ఈ జన్మ అనేది మనకి లభిస్తుంది, ఈ అవకాశం అనేది కూడా మనకి లభిస్తుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని విశేషంగా పొంది చక్కగా ఈ వైదిక విద్యని అభ్యసించి ఇక్కడికి వచ్చి ఇందాక చెప్పినట్టుగా ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సదస్సులో పరీక్షనిచ్చి ఉత్తీర్ణులు అవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఇదే రకంగా ఈ వైదిక విద్య అనేది ఎంత చక్కగా అభివృద్ధి చెందుతుందో ఈ దేశము, ఈ ప్రపంచం కూడా అంత అభివృద్ధిని చెందుతుంది. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా అంత శ్రేయస్సుని పొందగలుగుతారు. ఎలాగైతే ఇందాక చెప్పినట్టుగా ఈ వైదిక మార్గానికి ఏదైనా హాని కలిగింది అని అంటే కేంద్రించేటటువంటి వాళ్ళు మాత్రమే కాదు, యావత్ ప్రపంచము శ్రేయవంతంగా ఉంటుంది. అదే ఈ మార్గం యొక్క గొప్పతనం. ఎందుకనంటే ఇదే సత్యమైనటువంటి విషయం కాబట్టి, ఇదే వాస్తవమైనటువంటి విషయం కాబట్టి. ఎలాగైతే ఆ భవనానికి స్తంభాల ఆధారం అనేది ఎంత వాస్తవమో, ఆ వాస్తవం అనేది ఎవరో ఒకరి అంగీకారం కోసం ఎలాగైతే ప్రతీక్షించదో, మన యొక్క ఈ ధర్మం అనేది కూడా ఎవరో ఒకరి అంగీకారం కోసం ప్రతీక్షించదు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది శ్రేష్టమైనటువంటి మార్గము, ఇందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. ఎవరు ఒప్పుకుంటారో, శ్రేష్టత అనేది దాని బలం మీదే ఆధారపడి ఉన్నది తప్ప ఎవరో ఒకరి అంగీకారం మీద ఆధారపడి లేదు. ఎలాగైతే ఇప్పుడు మనం హిమాలయ పర్వతాలు ఉన్నాయి, చాలా ఎత్తుగా ఉండే పర్వతాలు ఉన్నాయి, ఎంతో ఉత్కృష్టమైనటువంటి పర్వతాలు. ఆ పర్వతాలని మనం చూసినప్పుడు చాలా గొప్పగా ఉంటాయి. ఆ పర్వతాలు చూడడానికి చాలా గొప్పగా ఉంటాయి. ఆ పర్వతాలు ఎందుకు గొప్పగా ఉన్నాయి అనంటే నేను ఒప్పుకుంటున్నాను కాబట్టి పర్వతాలు గొప్పగా లేవు. అవి వాస్తవంగా వాటిలో గొప్పతనం వాటిలో ఉండనే ఉంది. ఉన్నదాన్ని మనం తెలుసుకుంటున్నాం మాత్రాన దాని గొప్పతనం ఎక్కువైపోదు, అథవా నేను దాన్ని నిందించినంత మాత్రాన దాని గొప్పతనం అనేది తగ్గిపోదు. ఎలాగైనా సరే అది ఒకే రకంగా ఉంటుంది. ఆ గొప్పతనం అనేది అలాగే ఉంటుంది. అదేవిధంగా సమస్త ప్రపంచంలో ఈ వైదిక ధర్మం అనేది ఏదైతే ఉందో, ఈ వైదిక మార్గం అనేది ఏదైతే ఉందో, దీని యొక్క గొప్పస్తూ చక్కగా ఆ విద్యను అభ్యసించి ఉండడం, చక్కగా దాంట్లో నైపుణ్యాన్ని సంపాదించి ఇక్కడి పరీక్ష నియమములను అనుసరిస్తూ పరీక్షలో ఉత్తీర్ణులు అయి ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందుకే ఇటువంటి వైదిక విద్య యొక్క గొప్పతనాన్నే శంకర భగవత్పాదాచార్యుల వారు తమ యొక్క భాష్యాది గ్రంథాల్లో ఎన్నో చోట్ల, ప్రతి చోట సందర్భం వచ్చినప్పుడల్లా ప్రతి చోట శంకరాచార్యుల వారు తమ భాష్యంలో వేద మార్గం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉంటారు. ఆరంభంలోనే భాష్యంలో ఈ వేదముల గురించి చెప్పేటప్పుడు ఒక మాట అన్నారు. మహతః ఋగ్వేదాదే శాస్త్రస్య అనేక విద్యాస్థాన ఉపబృంహితస్య ప్రదీపవత్ సర్వార్థావద్యోతినః సర్వజ్ఞకల్పస్య అని ఈ వేదముల యొక్క గొప్పతనాన్ని ఈ మాటలతో శంకరులు వర్ణించారు. అంటే మహతః అంటే అత్యంత విస్తృతమైనటువంటివి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఒక శాఖలో ఉండేటటువంటి సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యకాలు వీటన్నిటిని చూస్తేనే ఎంతో విస్తీర్ణంగా ఉన్నాయి. అందుకే మహతః ఋగ్వేదాదే శాస్త్రస్య, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని విభజించబడినటువంటి వేదములు ఏవైతే ఉన్నాయో, ఈ వేదముల రూపములో ఉండే శాస్త్రములు. లోకంలో మనం అంతా శాస్త్రం అనగానే మనకు గుర్తొచ్చేవి ఏమిటి అని అంటే వ్యాకరణం, న్యాయం, వీటిని శాస్త్రములు అని అంటాం. కానీ వాట్లకు కూడా శాస్త్రములు అనే పేరు వచ్చింది ఎందువల్ల అనంటే వేదమూలకం అవడం వల్ల.
అసలైనటువంటి శాస్త్రం ఏది అనంటే వేదమే. ఎందుకు అనంటే శాస్త్రం అనంటే ఏమిటి? దేని ద్వారా మనిషికి కర్తవ్యాలు రెండూ కూడా శాసింపబడతాయో దాన్ని శాస్త్రము అని అంటారు. ఈ కర్తవ్యములు అకర్తవ్యములు అంటే చేయవలసినటువంటివి చేయకూడనటువంటివి రెండింటినీ కూడా మనకి శాసించేది ఏమిటి అనంటే వేదం. ఆ వేదములు మనకి శాసిస్తున్నాయి కాబట్టి వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రముల్లోనూ శాస్త్రములు అనేటటువంటి మాట ప్రసిద్ధంగా ఏర్పడింది. కాబట్టి మొట్టమొదట ఈ శాసనం అనేది ఎక్కడ చేయబడుతోంది అనంటే వేదముల ద్వారా చేయబడుతూ ఉన్నది అని. కాబట్టి అందుకే ఇక్కడ మనకి ఉపనిషత్తులో, తైత్రీయ ఉపనిషత్తులో వేదమును త్యాచార్యోంతే వాసిన అనుశాస్తి అని చెప్తూ ఉన్నారు. అనుశాసనం అంటే గురువు శిష్యుడికి వేదాధ్యాపన చేసి తర్వాత ఆచరించవలసినటువంటి వేదోక్త ధర్మాల్ని శాసిస్తూ ఉన్నాడు. ఏమిటి అనంటే ముందు తర్వాత చెప్పినటువంటివి సత్యం వద, ధర్మంచర ఇత్యాదులన్నీ కూడా. అంటే శాసనం ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే శాసనము ఉపదేశం రెండున్నాయి. రెండిటికి తేడా ఏమిటి అనంటే ఉపదేశం అనంటే ఏదైనా మంచి విషయాన్ని ఉపదేశించడం, ఇలా చేస్తే మంచిది ఇలా చేస్తే మంచిది అని ఉపదేశించడం. ఎప్పుడైనా మనం ఉపదేశించినప్పుడు దాన్ని ఎదుటివాడు తీసుకుంటే సంతోషం, మంచిది, బాగుపడతాడు. తీసుకోలేదు అనంటే సరే నేను చెప్పాల్సిందంతా చెప్పాను కానీ వినలేదు, వాడు వినలేదు అని చెప్పి ఊరుకుంటాం అక్కడికి. కానీ శాసనం అనేది అలా కాదు. శాసించినప్పుడు తప్పకుండా దాన్ని చేయాల్సిందే. ఒకవేళ చెయ్యలేదు అనంటే దానికి తగిన శిక్ష కూడా ఉంటుంది. శాసనాన్ని అతిక్రమించినప్పుడు శిక్ష అనేది ఉంటుంది. అదే ఉపదేశానికి శాసనానికి తేడా. అందుకే ఇక్కడ శృతి ఏం చెప్పిందంటే వేదమును చాచార్యోంతే వాసినం అనుశాస్తి అని చెప్పింది. కాబట్టి దీన్ని అతిక్రమిస్తే కనుక అక్కడ దోషం అనేది ఉన్నది. కాబట్టి ఈ విధంగా వేదములు మనకి ఏ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నాయో ఆ మార్గములని అతిక్రమించినప్పుడు దానికి తగినటువంటి శిక్ష అనేది కూడా ఉంటుంది అని శాస్త్రములు మనకి, వేదములు మనకి చెబుతున్నాయి. అందుకే ఇక్కడ శంకరులు చెప్పారు ఋగ్వేదాదేహ శాస్త్రస్య, అదేవిధంగా అనేక విద్యాస్థాన ఉపబృంహితస్య, వేదములు అత్యంత విస్తీర్ణములు. అదేవిధంగా ఈ వేదములను అనుసరించి వచ్చినటువంటి మిగతా విద్యాస్థానములు, స్మృత్యాదులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, శాస్త్రములు, దర్శనాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేదముల్లో చెప్పబడినటువంటి అర్థాన్ని ఇంకా విస్తీర్ణంగా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అదే ఈ విద్య యొక్క గొప్పతనం, మన ధర్మం యొక్క గొప్పతనం. ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఏమిటి అనంటే మన ధర్మంలో ఇన్ని వేదములు, ఇన్ని శాస్త్రములు ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి? ఏదైనా ఒక గ్రంథం ఉంటే చాలు, ఒక గ్రంథం రాసేసి దాంట్లో చెప్పాల్సినవన్నింటినీ కూడా చెప్పేసేసి ఇంతే విషయం, ఇంకా దీని మీద మీరు అడగడానికి వీల్లేదు, మేము కూడా చెప్పము అనేస్తే సరిపోయేది. చెప్పాల్సినవన్నీ ఒక గ్రంథంలో ఉన్నాయి అంతే, ఇంక మీద దీన్ని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు, మీరు ప్రశ్నించడానికి వీల్లేదు, మేము కూడా సమాధానం చెప్పము అంటే సరిపోయేది. కానీ అలా అనలేదు. ఎన్నో గ్రంథాలు, వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములు, దర్శనాలు, పురాణాలు, ఇతిహాసాలు, వ్యాఖ్యానాలు, ఉపవ్యాఖ్యానాలు, ఇవాళ ఎన్నో అసంఖ్యాకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఇన్ని గ్రంథాలు ఎందుకు వచ్చాయి అనంటే ఈ మార్గంలో మనకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పడం కోసం ఇన్ని గ్రంథాలు వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ ఏ విషయాన్ని కూడా ఊరికే చెప్పేది లేదు. ఏ విషయం చెప్పినా కూడా దాన్ని తర్కబద్ధంగా, న్యాయయుతంగా ఏదైనా ఒక విషయాన్ని చెప్తారు. ఊరికే ఏదో ఒక విషయం చెప్పేసేసి ఇది ఇంతే, ఇంక దీని మీద అడగడానికి వీల్లేదు అనే మాటకి ఇక్కడ అవకాశం లేదు. వేరే చోట్లయితే అలా అంటారు. ఇందులో ఏముందో దీన్ని అందరూ పాటించాలి, పాటించకపోతే కుదరదు, అందరూ కూడా దీన్నే పాటించాలి, దీని మీద ఎవరు అడగడానికి వీల్లేదు అని అంటారు. అడిగితే తప్పు అనేస్తారు. కానీ ఇక్కడ అడగడం తప్పు కాదు. అడగాలి, ప్రశ్నించాలి. ఆ ప్రశ్నకు సరైనటువంటి సమాధానాన్ని చర్చలు చేయడం ద్వారా తెలుసుకోవాలి. చక్కగా విషయాన్ని చక్కగా చర్చించి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటి కూడా తెలుసుకునే అవకాశాన్ని మన శాస్త్రం, మన విద్యలు మనకిస్తూ ఉన్నాయి. అందుకే ఇంత విస్తీర్ణమైనటువంటి విద్య, ఇన్ని గ్రంథాలు ఉండేది అందుకోసమే. అన్ని విషయాల్ని కూడా ఏ విధంగా ప్రశ్న అనేది ఉద్భవించినా కూడా, ఏ విధమైనటువంటి ప్రశ్న మన మనస్సులో ఉద్భవించినా దానికి సరైనటువంటి యుక్తియుక్తంగా చక్కగా సమాధానాన్ని చెప్పడం కోసమే ఇన్ని గ్రంథాలని రచించారు వెనకటి వాళ్ళు. కాబట్టి ఇంత గొప్ప మార్గం మన యొక్క ధర్మ మార్గం. కాబట్టి దాన్నే ఇక్కడ శంకరుడు అనేక విద్యాస్థాన ఉపబృంహితస్య ప్రదీపవత్ సర్వార్థావద్యోతిన, మన యొక్క శ్రేయస్సుకి కావలసినటువంటి అన్ని విషయాల్ని కూడా ఒక చక్కటి ప్రదీపంలాగా మనకి చూపిస్తూ ఉన్నాయి ఈ వేదములు. సర్వజ్ఞ కల్పస్య అని చెప్పారు.
అంటే సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ లాంటిది ఈ వేదము అని శంకరుడు చెప్పారు. అంటే ఇక్కడ సర్వజ్ఞ కల్పస్య అని అన్నారు. సర్వజ్ఞస్య అనకుండా సర్వజ్ఞ కల్పస్య అని అన్నారు. ఎందుకు అలా అన్నారు శంకరుడు? సర్వజ్ఞస్య అనకుండా సర్వజ్ఞ కల్పస్య అని, అంటే సర్వజ్ఞుడి లాంటివి వేదాలు అని అన్నారు. ఎందుకు అనంటే సర్వజ్ఞస్య అని నేరుగా అనకుండా సర్వజ్ఞ కల్పస్య అని ఎందుకు అన్నారు అనంటే ఇక్కడ ఒక విశేషం ఉంది. ఏమిటనంటే ఈశ్వరుడు సర్వజ్ఞుడు, పరమాత్మ సర్వజ్ఞుడు. ఆ పరమాత్మకు అన్ని విషయాలు తెలుసు. కానీ వేదముల్లో ఈశ్వరుడికి ఎన్ని విషయాలు తెలుసో అన్ని విషయాలు లేకుండా కొన్ని విషయాలు తక్కువ ఉన్నాయి అని దాని యొక్క అభిప్రాయం. అంటే ఏమిటి అనంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వేదముల్లో అన్నీ ఉన్నాయి అంటే మన యొక్క శ్రేయస్సుకి కావలసినటువంటివన్నీ ఉన్నాయి అని అర్థం. ఎందుకు అనంటే వేదముల్లో ఏ విషయాలనైతే మనం ఇతర ప్రమాణములతో తెలుసుకోలేమో ఆ విషయాల గురించి మాత్రమే వేదముల్లో ఉంటాయి. ఇతర ప్రమాణాలతో తెలుసుకోగలిగినటువంటి విషయాల్ని వేదం చెప్పక్కర్లేదు, వేదంలో ఉండవు ఆ విషయాలు, మనం ఇతర ప్రమాణములతోనే తెలుసుకుంటాం. కాబట్టి అక్కడికి ఏమైందనంటే వేదముల ద్వారా ఇతర ప్రమాణములతో తెలుసుకోలేని విషయాల్ని మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఆ ఇతర ప్రమాణములతో తెలుసుకోగలిగే విషయాల గురించి మనం వేదంలో వెతికితే అక్కడ ఉండే ఇప్పుడేదో బరాళ్ళు రప్పలు మనం చూసేటటువంటి కొండలు వీటన్నిటి గురించి మట్టి వీటన్నిటి గురించి వేదంలో ఉందా అంటే అక్కడ ఉండదు. ఎందుకంటే అనవసరం, దాని గురించి వేదం చెప్పాల్సిన పని లేదు. మనం కళ్ళతోనే చూస్తున్నాం, ఇది రాయి ఇది రప్ప ఇది కొండ ఇవన్నీ కూడా మనం కళ్ళతోనే చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాల్ని వేదాలు చెప్పవు. కాబట్టి ఈ విషయముల జ్ఞానం వేదం నుంచి మనకి లభించదు. కానీ వేదం నుంచి మనకి ఏం లభిస్తుంది అనంటే శ్రేయో మార్గానికి కావలసినటువంటి అన్ని విషయాల జ్ఞానం మనకి లభిస్తుంది. కాబట్టి ఈ విషయాల గురించి అక్కడ ఉండదు. కానీ ఈశ్వరుడికి భగవంతుడికి మాత్రం ఆ వస్తువుల జ్ఞానం కూడా ఉంటుంది. అక్కడికి ఈశ్వరుడికి ఉన్నటువంటి జ్ఞానం వేదములకు ఉన్నటువంటి జ్ఞానం ఈ రెండిటికి ఇది తేడా. వేదముల్లో ఉన్నటువంటి జ్ఞానం ఈ అలౌకికమైనటువంటి విషయాలకు సంబంధించిన అన్ని విషయాల గురించి ఉంటుంది, అక్కడ ఉంటుంది జ్ఞానం. కానీ ఈ లౌకికమైనటువంటి విషయాలు అక్కడ ఉండవు. కానీ ఈశ్వరుడికి అలా కాదు. ఈశ్వరుడికి ప్రతి ఒక్క వస్తువు ప్రత్యక్షం, ప్రతి ఒక్క వస్తువు యొక్క జ్ఞానం ఈశ్వరుడికి ఉన్నది. కాబట్టి సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడు ఎలాగో అలా అని చెప్పకుండా ఈశ్వరుడి కంటే కొంచెం తక్కువ. ఆ తక్కువ అనేది కూడా ఏ విషయంలో అంటే శ్రేయో మార్గాన్ని ఉపదేశించే విషయంలో కాదు, ఈ లౌకికమైనటువంటి వస్తువుల యొక్క విషయంలో. అది కూడా ఎందుకు ఆ తక్కువ కూడా ఎందుకైంది అని అంటే అది అనవసరం కాబట్టి ఆ లౌకిక వేదమును స్పృశించలేదు. ఇది ఆ ఉన్నటువంటి తేడా. కాబట్టి ఈ అభిప్రాయాన్ని మనసులో పెట్టుకుని శంకరులు ఇక్కడ సర్వజ్ఞ కల్పస్య అని అన్నారు. ఎందుకంటే ఇప్పుడు లోకంలో కొంతమంది ఊరికే వితండవాదం చేస్తుంటారు. ఏమంటే వేదంలో అన్ని ఉన్నాయని అంటున్నారు కదా, అన్ని ఉన్నాయంటే దీని గురించి ఉందా, దాని గురించి ఉందా, దీని గురించి ఉందా అని ఊరికే ఈ లౌకికమైన అనవసరమైనటువంటి విషయాలను చూపించి అడుగుతూ ఉంటారు. ఇది లేదు కదండి, వేదంలో అన్ని ఉన్నాయి అని మనం చెప్పినప్పుడు దీని గురించి లేదు కదండి, దాని గురించి లేదు కదండి అని వితండవాదం చేస్తూ ఉంటారు. దానికే శంకరులు ఈ సమాధానం చెప్పారు ఇక్కడ. ఇది ఇలా వితండవాదం చేయవలసినటువంటి విషయంగా శ్రేయస్ మార్గానికి సంబంధించినవన్నీ కూడా దీనికి ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి. నీకేం కావాలో చెప్పేవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. లౌకికమైనటువంటి విషయాల గురించి అలానే తెలుసుకోవచ్చు మనం, ఇది అక్కర్లేదు, దానికోసం వేదం అక్కర్లేదు అని శంకరులు ఇక్కడ వర్ణించారు. కాబట్టి సర్వజ్ఞ కల్పస్య ఈ రకంగా ఈ మాటలతో శంకరులు వేదముల యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. ఇంకా ఎన్నో చోట్ల వేదో నిత్యం అధీయతామన్నారు. దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం. నువ్వు ఏం మాట్లాడినా కూడా వేదం చూపించినటువంటి మార్గాన్ని అనుసరించి మాట్లాడు, లేదంటే నీ మాటల్ని మేము ఒప్పుకోము అని అన్నారు శంకరులు. నువ్వు మాట్లాడుతున్నావు అనేది కాదు మాకు ప్రధానం, నువ్వు మాట్లాడడమో నేను మాట్లాడడమో కాదు ఇక్కడ ప్రధానం. శృతి ఏం చెప్తోందనే దాని గురించి మాట్లాడడమే ఇక్కడ ప్రధానం. అది నువ్వు మాట్లాడినా సరే నేను మాట్లాడినా సరే వేదం మనకి ఏ విషయాన్ని ఉపదేశిస్తోందో ఆ మార్గాన్ని అనుసరించే మనం మాట్లాడుకోవాలి, చర్చ చెయ్యాలి. నీ సొంత అభిప్రాయం నా సొంత అభిప్రాయం కాదు ఇక్కడ ముఖ్యం అని అలా శంకరుడు చెప్పారు. ఇంకా ఇలా ఎన్నో చోట్ల భాష్యాల్లో ఈ వేదముల యొక్క గొప్పతనాన్ని వర్ణించారు. కాబట్టి అటువంటి ఆ గొప్ప విద్య ఈ వైదిక విద్య అనేటటువంటిది. కాబట్టి ఈ వైదిక విద్యని విశేషంగా ప్రవర్ధమానం చేయడం కోసం ఈ పాఠశాలని స్థాపించడమే కాకుండా ప్రారంభించడమే కాకుండా ఈ సదస్సుని కూడా ప్రారంభించి ఇందాక ప్రస్తావనలో మాట్లాడుతూ చెప్పినట్టుగా దాదాపుగా ప్రారంభం నుంచి ఈ 29 సదస్సులలో దాదాపు 4,000 మందికి పైగా దీంట్లో పరీక్షలు ఇచ్చి, అందులోనే ఇక్కడ కఠినంగా జరుగుతాయి పరీక్షలు. కఠినంగా జరిగేటటువంటి పరీక్షలోనూ కూడా
అధ్యయనం చేసి పరీక్షించి ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు 4,000 మందికి పైగా ఉండడం అనేది అది చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ వైదిక మార్గం యొక్క సంవర్ధన కోసం జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రస్తుతం ఈ సంవత్సరం యొక్క ఈ సదస్సు ఈ పంచమి నుంచి ఈ దశమి వరకు జరగడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈసారి కూడా చక్కగా ఎంతోమంది విద్వాంసులు ఎన్నో ప్రదేశాల నుంచి చక్కటి పరిశ్రమను చేసినటువంటి ఎంతోమంది విద్వాంసులు ఇక్కడికి పరీక్షాధికారులుగా ఆహ్వానింపబడి ఉన్నారు. వారందరూ కూడా చక్కగా ఇక్కడికి వచ్చి చక్కగా పరీక్షను ఏ విధమైనటువంటి పక్షపాత భావన లేకుండా చాలా చక్కగా రాగద్వేషాలు లేకుండా పక్షపాత భావన లేకుండా చాలా శ్రద్ధగా చాలా నిష్ఠగా ఇక్కడ పరీక్షల్ని నిర్వహించి చక్కగా ఈ బాధ్యతను నిర్వహించారు. దాంట్లో వచ్చినటువంటి విద్యార్థులు కూడా విశేషంగా పరిశ్రమం చేసి ఇక్కడికి వచ్చి ఉన్నారు, ఉత్తీర్ణులై ఉన్నారు. ఎవరైతే ఇందాక మాట్లాడుతూ చెప్పినట్టుగా ఎవరైతే అనుత్తీర్ణులయ్యారో వాళ్ళు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఎక్కడో మనం చేస్తున్నటువంటి ఆ పరిశ్రమ అనేది ఏదైతే ఉందో అది ఎక్కడో తగ్గింది కాస్త. మనం పడినటువంటి చేసినటువంటి ఆ కృషి ఎక్కడో ఒక చోట కొంచెం లోపించింది కాబట్టి దానివల్ల అలా జరిగిందే తప్ప మళ్ళీ చక్కగా అందరూ చక్కగా మళ్ళీ అందరూ కూడా చక్కగా అభ్యాసం చేసి వస్తే తప్పకుండా అవుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే నేను చాలా చోట్ల చాలా మంది విద్యార్థులు నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, లౌకిక విద్యను అభ్యసించే వాళ్ళు కూడా వచ్చి అడుగుతూ ఉంటారు. ఏమిటి అంటే మేము అన్నీ కూడా బాగా చదువుకుంటాం, బాగా చక్కగా కృషి చేసే పరీక్షకి వెళ్తాము, కానీ అక్కడికి వెళ్ళగానే అన్నీ మర్చిపోతాయి, మేమేమేమి అభ్యాసం చేసామో అవన్నీ కూడా మర్చిపోయినట్టు అవుతుంది, ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పా, మనం ఎక్కడైతే పరీక్షకి అని వెళ్తామో ఎక్కడైతే పరీక్ష జరుగుతుందో ఆ పరీక్ష జరిగేటటువంటి చోటు ఏదైతే ఉంటుందో ఆ చోటుకు ఇంకొక పేరు ఏమిటి అని అంటే మనం చదువుకున్నటువంటి విద్యలోంచి సగం మర్చిపోయేట్టుగా చేసే చోటది. ఆ పరీక్ష ఎంత జరిగినా కూడా దాంట్లోంచి సగం మర్చిపోయేట్టుగా చేస్తుంది అంతే. ఎందుకు అలాగా అంటే దానికి సమాధానం లేదు, దాని స్వభావమే అలాగా. ఎంత చదువుకున్నా కూడా ఆ పరీక్ష జరిగే చోటుకి వెళ్ళామంటే సగం మర్చిపోతుంది. కాబట్టి అక్కడికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక్కొక్కరి బుద్ధి శక్తి సామర్థ్యాలు ఒక్కో రకంగా ఉంటాయి. ఒకరికి 10 సార్లు చదువుకుంటే వస్తుంది, ఒకటి 20 సార్లు చదువుకుంటే వస్తుంది. కానీ 10 సార్లు చదువుకుంటే వస్తుంది అనేది బయట పరీక్షల దగ్గర కాదు. 20 సార్లు చదువుకుంటే ఒక విద్యార్థికి చక్కగా విషయం బాగా అవగతం అవుతుంది అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అది పరీక్షలకి బయట. కానీ ఈ 10 సార్లు చదివితే ఎవరికైతే అభ్యాసం అవుతుందో వాడు పరీక్షకి వెళ్ళినప్పుడు 10 సార్లు చదివినట్టు అవుతుంది, 5 సార్లు మాత్రమే చదివినట్టు అవుతుంది. కాబట్టి పరీక్షలకు వెళ్ళేటప్పుడు 20 సార్లు చదువుకోవాలి. అంటే ఈ పరీక్ష 10 సార్లు చదివితే ఎవరికైతే వస్తుందో వాడు పరీక్షకు వెళ్ళేటప్పుడు 20 సార్లు చదువుకోవాలి. 10 సార్లు చదువుకుంటే విషయం గ్రహించడానికి సరిపోయింది అంతే, పరీక్ష ఇవ్వడానికి సరిపోలేదు అది. ఎందుకంటే పరీక్ష ఇవ్వడం కోసం ఇంకా రెట్టింపు అభ్యాసం అనేది కావాలి. ఎందుకంటే ఎలాగో ఇప్పుడు 20 సార్లు చదువుకుంటే అప్పుడు పరీక్షకి వెళ్ళినప్పుడు 10 సార్లు చదువుకున్న దానికి సమానం అవుతుంది అది. ఎందుకంటే సగం పోతుంది కాబట్టి అదంతే, దాన్ని ఎవరు ఏం చేయలేదు. అది ఈశ్వరుడి సృష్టిలోనే అలా ఉంది. ఎందుకంటే ఎంత ధైర్యంగా ఉన్నా ఎంత చదువుకున్నా ఏం చేసినా కూడా పరీక్ష అంటే ఎవరికైనా భయమే, అందరికీ కూడా భయమే. అక్కడికి వెళ్ళినప్పుడు సగం మర్చిపోతుంది అనేటటువంటి విషయం అది అందరికీ అనుభవంలో ఉండేటటువంటి విషయమే. కాబట్టి ఆ జరిగినటువంటి ఆ పరిశ్రమలో చేసినటువంటి కృషిని మళ్ళీ కూడా పునరుద్ధరించుకొని చక్కగా విద్యాభ్యాసం చేస్తే తప్పకుండా స్వామి యొక్క శ్రీవారి యొక్క అనుగ్రహంతో మళ్ళీ చక్కగా ఆ వైదిక విద్యలో ఆ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేటటువంటి అవకాశం తప్పకుండా వస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి పరీక్షార్థులందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, మా గురువరేణ్యులు ప్రస్తుతం ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క 36వ అధిపతులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక, తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో చక్కగా మీ అందరి చేత కూడా చక్కగా ఈ వైదిక విద్య అనేది ఇంకా ఇంకా అభివృద్ధిని చెందుగాక. ఎలాగైతే మీ అందరికీ కూడా గురువు నుంచి దీని యొక్క ఈ విద్య అనేది సంప్రాప్తించున్నదో
సంప్రాప్తమై ఉన్నదో అదేవిధంగా మీ ద్వారా కూడా మళ్ళీ చక్కగా ఈ వైదిక విద్య యొక్క సమృద్ధి అనేది చక్కగా ఇంకా ఇంకా జరుగుగాక అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ మీ అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాల్ని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇందాక చెప్పినట్టుగా ఎన్నో చోట్ల నుంచి చక్కగా ఎంతో మంది విద్వాంసులు విశేషంగా ఇక్కడ దేవస్థానం ద్వారా ఈ సదస్సు ద్వారా ఆహ్వానింపబడి ఇక్కడికి వచ్చి చక్కగా పరీక్షలు చేసినటువంటి విద్వాంసుల యొక్క పాదపద్మాలను విశేషంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ విద్య వచ్చే కాలంలోనూ కూడా చక్కగా ఈ పాఠశాల ఎలాగైతే ఇన్ని ఏళ్లుగా ఈ పాఠశాల అనేది ఎంతో మంది విద్యార్థులకి చక్కగా వేద విద్యని, శాస్త్ర విద్యని, వేదాది విద్యలను విశేషంగా అందించిందో ఇదే విధంగా భవిష్యత్తులోనూ ఇంకా ఇంకా చక్కగా ఈ సంప్రదాయబద్ధంగా, ఎందుకంటే ఇక్కడ ఒక సంప్రదాయం అనేది ఉన్నది, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ విద్యకి, వైదిక విద్యకి ఆచారము సంప్రదాయం అనేదే అసలైనటువంటి బలం. మామూలుగా మనం కంఠస్థం చేసినప్పుడు ఊరికే కంఠస్థం 10 సార్లు చెప్తే 10 సార్లు 20 సార్లు 100 సార్లు చెప్తే ఏదైనా కంఠస్థం అయిపోతుంది. కానీ దానికంటే అది చాలా ముఖ్యం. ఏ విద్య అయినా కూడా ఎవరికైనా కూడా 10 సార్లు 20 సార్లు చెప్పింది మళ్ళీ 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 అభ్యాసం చేస్తే ఏదైనా కంఠస్థం అయిపోతుంది. కానీ అది చాలా ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా దానికి బలం అనేది చేకూరాలి అనంటే ఆ ఆచారము సంప్రదాయం అనేది చాలా ముఖ్యం. అందుకే శంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఒక ముఖ్యమైనటువంటి మాటను చెప్తారు, చాలా ఆవశ్యకం మనకి. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అనంటే, తస్మాత్ అసంప్రదాయవిత్ సర్వశాస్త్రవిదపి మూర్ఖవద్ ఉపేక్షణీయ అని శంకరులు ఒక మాట అంటారు. గీతా భాష్యంలో ఒక చోట ఈ మాటను అంటారు. అంటే దీని అర్థం ఏమిటి? అసంప్రదాయవిత్ సర్వశాస్త్రవిదపి, సమస్త శాస్త్రముల్ని అభ్యసించినటువంటి మహాపండితుడైనా కూడా అసంప్రదాయవిత్, సంప్రదాయాన్ని గనక గౌరవించకపోతే, అంటే సంప్రదాయాన్ని త్యజిస్తే అతడు అగ్రాహ్యుడు అని శంకరుడు ఆ సంప్రదాయం యొక్క గొప్పతనాన్ని ఈ మాటలో విశేషంగా వర్ణించారు. కాబట్టి ఈ విద్య అనేది చాలా ముఖ్యం, దానితో పాటు సంప్రదాయం, ఆ ఆచారం అనేది కూడా చాలా ముఖ్యం. అందరికీ తెలిసినటువంటి ప్రసిద్ధమైన మాట ఆచారహీనం నపునంతి వేదాహ అని ప్రసిద్ధమైనటువంటి మాట అందరికీ కూడా తెలిసినటువంటిది. కాబట్టి ఈ ఆచారం సంప్రదాయం అనేది కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ మార్గంలో చక్కగా మనం వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ వేద పురుష అనుగ్రహంతో తప్పకుండా మనకి సకల శ్రేయస్సులు లభిస్తాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. చక్కగా ఈ వైదిక మార్గాన్ని ఎంతో శ్రద్ధతో దీన్నే నమ్ముకొని ఎవరైతే తమ జీవనాన్ని సాగిస్తారో వాళ్ళకి ఏ విధమైనటువంటి కొరత ఉండదు అనేటటువంటి విషయం, జీవితంలో ఏ విధమైనటువంటి లోటు ఉండదు అనేది అది ఎంతో మందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం. ఇదేదో నోటి మాట కాదు, అందరికీ కూడా అనుభవంలో ఉన్నటువంటి విషయం. కాబట్టి ఏ విధమైనటువంటి లోటు రాదు. తప్పకుండా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో తప్పకుండా అందరికీ కూడా జీవితంలో సకల శ్రేయస్సులు లభిస్తాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా సమాజం కూడా, మన దేశము, మన సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులు కూడా ఈ వైదిక విద్య యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. చక్కగా ఏం జరిగినా కూడా విశేషమైనటువంటి సందర్భాల్లో తప్పకుండా చెయ్యాలి. అథవా మంచి పని చేయడానికి ఏ సందర్భం అవసరం లేదు, ఆ మంచి పని చేయడం అనేది ఒక గొప్ప సందర్భం. కాబట్టి ఇలా అనేక సందర్భాల్లో ఎవరైతే చక్కగా ఈ వైదిక విద్యను అభ్యసించి ఉన్నారో వారిని చక్కగా గౌరవించాలి. సమాజం కూడా వాళ్ళని చక్కగా గౌరవించాలి. అటువంటి స్థానాన్ని, ఒక గొప్ప స్థానాన్ని వైదిక విద్యను అభ్యసించినటువంటి వాళ్ళకి ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ మూలకంగా మేము సమాజానికి ఇస్తున్నటువంటి సందేశం. కాబట్టి తప్పకుండా గౌరవించాలి, వాళ్ళందరినీ కూడా చక్కగా గౌరవించాలి. ఎందుకంటే ఇవాళ కాలంలో ఈ వైదిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి అటువంటి గౌరవం అనేది తప్పకుండా లభించాలి అనేటటువంటి విషయాన్ని కూడా తప్పకుండా సమాజము గ్రహించాలి. వాళ్ళ ద్వారా, అంటే ఎవరైతే వైదిక విద్యను అభ్యసించారో వారి ద్వారా సరైనటువంటి మార్గాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చివరిగా ఒక విషయం ఏమిటంటే, చాలా మంది ఏమంటూ ఉంటారు అనంటే, ఈ ధర్మము, ఈ ధర్మ మార్గం, వీటన్నిటిని కూడా ఇవన్నీ మూఢనమ్మకాలు అవి ఇవి అని అంటూ ఉంటారు చాలా మంది. ఇక్కడ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ఏమిటి అనంటే, ఈ
ధర్మం మనకి చూపించినటువంటి ఆచరణలని వీటన్నిటినీ కూడా కొంతమంది ఏమంటూ ఉంటారు అంటే ఇవన్నీ మూఢనమ్మకాలు అంటూ ఉంటారు. ఒకసారి ఎవరో నన్ను అడిగారు, ఇలా ఇవన్నీ మూఢనమ్మకాలు ఏమిటివి, ఇలా చేయాలి అలా చేయాలి, ఈ ఆచరణలు ఏమిటి, ఈ సంస్కారాలు ఏమిటి, ఇవేమిటి, ఇవన్నీ మూఢనమ్మకాలు అంటూ ఉంటారు. అప్పుడు నేను వాళ్ళని అడిగాను, నువ్వు మూఢనమ్మకాలు అంటున్నావు, అసలు ఈ మూఢనమ్మకాలు అనే మాట నీకు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు ముందు. మూఢనమ్మకాలు అని నువ్వు అంటున్నావు సరే, అసలు ఈ మూఢనమ్మకాలు అనే మాట నీకు ఎక్కడ దొరికింది? నువ్వు తయారు చేసావా ఈ మాటని? చేయలేదు. ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఈ మూఢనమ్మకాలు అనేటటువంటి మాటకి మూలం ఏమిటి అని అంటే సంస్కృతంలో ఒక పదం ఉంది, అంధశ్రద్ధ, అంధవిశ్వాసము అని కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదం యొక్క అర్థాన్నే మనం తెలుగులో మాట్లాడేటప్పుడు మూఢనమ్మకం అని అంటాం. అక్కడ కూడా మూఢ అనే పదం మళ్ళీ సంస్కృతందే, నమ్మకం అనేది తెలుగు పదం. ఏ అర్థాన్నైతే సంస్కృతంలో అంధవిశ్వాసము అనేటటువంటి పదంతో మనం చెప్తామో, అంధవిశ్వాసం అథవా అంధశ్రద్ధ అనే మాటలతో ఏ అర్థాన్నైతే మనం చెబుతామో ఆ అర్థాన్నే తెలుగులో చెప్పేటప్పుడు మూఢనమ్మకం అని అంటున్నాం. అంటే అక్కడికి ఏమైంది, అక్కడ కూడా ఒక సంస్కృత పదాన్ని ఒక తెలుగు పదాన్ని రెండింటినీ కలుపుకొని మనం ఆ పదాన్ని ప్రయోగిస్తున్నాం. అంటే అక్కడికి ఏమైంది, ఈ పదాన్ని నీకు ఇచ్చిందే మేము, మా శాస్త్రమే నీకు ఈ పదాన్ని ఇచ్చింది, మా శాస్త్రములు నీకు ఈ పదాన్ని ఇచ్చాయి కాబట్టే నువ్వు ఈ పదాన్ని వాళ్ళ రోజున ఉపయోగించగలుగుతున్నావు. మా శాస్త్రమే కనుక ఈ పదాన్ని ఇవ్వకపోతే నువ్వు ఎలా ఉపయోగిస్తావు? అంటే అక్కడికి ఏమైంది అంటే, మా శాస్త్రముల ప్రకారం కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి. అంటే ఏమిటి, అంధశ్రద్ధ అంధవిశ్వాసము అనేటటువంటి పదాన్ని శాస్త్రంలో నిష్పత్తి వ్యాకరణ శాస్త్రం ఈ పదాన్ని నిష్పత్తి చేసింది అంటేనే దానికి ఒక అర్థం ఉండాల్సిందేగా. అర్థం లేకుండా పదాన్ని ఎందుకు నిష్పత్తి చేస్తుంది శాస్త్రం? కాబట్టి ఈ పదాలను శాస్త్రం తయారు చేసిందంటేనే ఈ పదాలకు ఒక అర్థం ఉంది, కానీ నువ్వు చెప్పే అర్థం కాదు. ఈ పదాలకి ఏమిటి అర్థం అనే దాన్ని ఎవరు చెప్పాలి? ఎవరు సృష్టించారో వాళ్ళు చెప్పాలి. ఈ పదాలని ఎవరు సృష్టించారో వాళ్ళు ఈ పదాలకు అర్థం చెప్పాలి తప్ప నువ్వు చెప్పే అర్థాలు కావు. నువ్వు మా దగ్గర నుంచి ఈ పదాలను తీసుకొని నీ ఇష్టం వచ్చిన అర్థంలో ప్రయోగిస్తున్నావు. కాబట్టి ఈ పదాలకి మా శాస్త్రం ప్రకారం ఒక అర్థం ఉంది. ఏమిటి అర్థం అని అంటే, ఏదైనా ఒక ఆచరణ గురించి మనకెవరు చెప్పాలి? ఒక ప్రమాణం చెప్పాలి. ప్రమాణం అంటే ఏమిటి? ఇప్పుడు చెప్పినట్టుగా వేదములు అథవా ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములు అంటే స్మృతులు, అథవా ఈ వేద శాస్త్రములని తెలుసుకొని ఆచరించేటటువంటి శిష్టులు, వాళ్ళ యొక్క ఆచారం, శిష్టాచారం. దీన్నే శాస్త్రములో 3 ప్రమాణాలుగా చెప్పారు. వేదములు, స్మృతులు, శిష్టాచారం అనే 3 ప్రమాణాలని శాస్త్రముల్లో ధర్మం కోసం చెప్పారు. ఈ 3 ప్రమాణముల ద్వారా ఏ ఆచరణ అయితే మనకి లభిస్తుందో అది మాత్రమే ప్రామాణికమైనటువంటిది. ఏ ఆచరణకి వేదములోనూ ప్రమాణం లేదు, శాస్త్రముల్లోనూ ప్రమాణం లేదు, శిష్టాచారంలోనూ ప్రమాణం లేదు అనంటే అటువంటి ఆచరణ ఏదైతే ఉంటుందో దాన్ని మూఢనమ్మకం అని అంటాం. వాస్తవంగా మన శాస్త్రముల ప్రకారం మూఢనమ్మకం అనే మాటకు అర్థం ఇది. ఏ ఆచరణ చేసినా కూడా అది వేదముల్లో ఉండాలి. అద్విదాం స్మృతిశీలే, ఎవరైతే వేదజ్ఞులై ఉన్నారో ఋషులు వాళ్ళందరూ కూడా ఎంతో అఖండమైనటువంటి తపస్సును చేసి ఈశ్వరానుగ్రహానికి పాత్రులై ఏ వేదములని ఈశ్వరానుగ్రహంతో పొంది మనకు ఉపదేశించారో, ఎవరు ఉపదేశించినటువంటి పరంపర ద్వారా ఇవాల్టి రోజున మనం ఈ వేదముల్ని పొందుతూ ఉన్నామో అటువంటి ఋషులు బోధించినటువంటి స్మృతులు. అలాగే శీలం అంటే వారి యొక్క ఆచారం, దాన్నే శిష్టాచారం అని అన్నారు. కాబట్టి వేదములు, స్మృతులు, శిష్టాచారం ఈ 3 గనక ఈ 3 ఏదో ఒకటి ఉంటేనే, ప్రమాణంగా ఉంటేనే దాన్ని మనం ఆచరించాలి. ఈ 3 ప్రమాణాలు లేనటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాట్లని మూఢనమ్మకం. ఈ 3 ప్రమాణాలు లేనటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాట్లని మూఢనమ్మకాలు అని అంటారు. కాబట్టి మన శాస్త్రముల యొక్క ఉద్దేశంలో మూఢనమ్మకం అంటే అంధశ్రద్ధ అంధవిశ్వాసం అనే మాటకు అర్థం ఇది. దాన్నే వేరే భాషలో మూఢనమ్మకం అనే పదంతో మనం వ్యవహరిస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడికి ఏమైందంటే శాస్త్రముల దృష్టిలో కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి, కానీ దాని అర్థం ఏమిటి? నువ్వు చెప్పే మూఢనమ్మకాలు కాదు, నువ్వు శాస్త్రాన్నే మూఢనమ్మకం అంటున్నావు. అది ఎలా కుదురుతుంది? శాస్త్రం నుంచి ఈ పదాన్ని తీసుకొని
ఏ శాస్త్రం అయితే నీకు ధర్మాన్ని ఉపదేశిస్తుందో ఆ శాస్త్రం నుంచే ఆ పదాన్ని తీసుకొని దాన్ని మళ్ళీ దాని మీదే ప్రయోగిస్తాను అన్నట్టుగా అని అంటున్నావు, కానీ అది తప్పు. కాబట్టి ఈ పదానికి అర్థం ఎవరు చెప్పాలి అని అంటే, ఎవరైతే ఈ పదాన్ని తయారు చేశారో వాళ్ళు ఈ పదానికి అర్థం చెప్పాలి. వాళ్ళు చెప్పే అర్థం ఇది. కాబట్టి ఈ పదం యొక్క అసలైన అర్థం ఇది. కాబట్టి ఈ శాస్త్రములు చెప్తున్నటువంటి మూఢనమ్మకాలు కావు అనేటటువంటి విషయాన్ని నేను అప్పుడు వాళ్ళకి చెప్పాను. ఇది అసలు అక్కడ ఉన్నటువంటి విషయం దాన్ని నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి ఇక్కడ మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు కావు. దీని వెనకాల ప్రతి ఒక్క కారణం, ప్రతి ఒక్క ఆచరణ వెనక ఒక కారణం అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. వాటిలో కొన్ని మనకు అర్థం అవుతాయి, కొన్నిటిని అర్థం చేసుకునే సామర్థ్యం మనకి లేదు, కానీ ఉంది, కారణం ఉండనే ఉంది. లేకపోతే ఋషులు కూడా చెప్పరు, కారణం ఉంటేనే వాళ్ళు కూడా మనకి చెప్తారు. ఎందుకంటే ఋషులే చెప్పారు, నకుర్యాన్ నిష్ఫలం కర్మ అని అదే శాస్త్రం మనకి చెప్తాం. నిష్ఫలమైనటువంటి పనులను ఎప్పుడు చేయకూడదు అనే శాస్త్రంలో మనకి చెప్తున్నాయి. కాబట్టి ఏ ప్రయోజనం లేకుండా శాస్త్రముల్లో మనకి ఏ విషయాల్ని ఉపదేశించరు. కాబట్టి ఇది ఈ శాస్త్రముల యొక్క గొప్పతనం. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ వైదిక విద్యని చక్కగా ఇదే విధంగా ఇంకా ఇంకా విశేషంగా అభ్యసించి ఇంకా దీంట్లో లోతైనటువంటి జ్ఞానాన్ని పొంది ఎవరైతే ఈ రకంగా విరుద్ధంగా మాట్లాడతారో వాళ్ళందరికీ సమాధానం అంటే వాళ్ళందరికీ సరైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అందరికీ ఉంది. కాబట్టి దీన్ని కూడా అందరూ ఇక్కడ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళందరూ విద్వాంసులు. ఇప్పుడు మీరు విద్యార్థుల నుంచి విద్వాంసులు అయ్యారు అందరూ కూడా. కాబట్టి విద్వాంసులందరూ కూడా చక్కగా ఈ విషయాన్ని చక్కగా తెలుసుకోవాలి, జనాల్ని చక్కగా జాగృతం చెయ్యాలి. ఈ విషయాలన్నింటినీ కూడా చక్కగా చెప్పి జనాలను జాగృతం చెయ్యాలి. ఈ విషయాల గురించి జనాలకు చక్కగా తెలియజేయాలి. ఇంకా ఆ ప్రేరణ, ధర్మ మార్గంలో వెళ్ళేటటువంటి ప్రేరణని ఇంకా విశేషంగా అందరికీ కలిగించాలి. ఆ ఒక బాధ్యతను కూడా చక్కగా అందరూ నిర్వహించాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ మరొక మారు అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాల్ని తెలియజేస్తూ ఈ పరమ పవిత్రమైనటువంటి సందర్భంలో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పాదార విందాల్లో మా యొక్క నమస్కారం మనం సమర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా పరమ పూజ్యులైనటువంటి మా గురువరేణ్యుల యొక్క పాదార విందాల్లో మా యొక్క నమస్కారాల్ని సమర్పిస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.